Hello friends, very good afternoon. Welcome to LTX classes. So daily live current affairs in MCQ core format for SSC, RRB and as well as banks. So friends, ఎవరైతే SSC, RRB and as well as bank exams కి అప్కమింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ యొక్క కరెంట్ అఫైర్స్ పోర్షన్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఈ సిరీస్ లో మీకు అయితే కనుక హెల్ప్ అవుతాయండి. సో స్టే ట్యూన్డ్ విత్ దిస్ పర్టికులర్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ yet subscribed, please do subscribe it so that you can get the regular updates. So okay, with respect to this series. So let us start the discussion. So first of all మనం ఏంటి అంటే కనుక నేషనల్లో ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఇన్ ఎంసీక్యూ ఫార్మాట్లో చూద్దామండి. ఫాలోడ్ బై ఇంటర్నేషనల్, దెన్ స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవార్డ్స్. సో దెన్ అలాగనే మనం ఏంటి అంటే కనుక ఎన్విరాన్మెంట్, ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, ఇన్ విచ్ ఇయర్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఎనెక్టెడ్. సో వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఫ్రెండ్స్ మనకి. ఎందుకని అని అంటే కనుక మణిపూర్లో మనకి రీసెంట్గా ఈ యొక్క ఆఫ్స్పా అనేటువంటి చట్టాన్ని మరొక 6 నెలల పాటు మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్టెండ్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఆఫ్స్పా అనేటువంటిది న్యూస్లో ఉంది. అయితే మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంసీక్యూ ఫార్మాట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ డెప్త్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ద ఓవర్ వ్యూ ఏంటి సింపుల్గా మనం తెలుసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, ఆఫ్స్పా అంటే అర్థం ఏంటండి? ఆఫ్స్పా అంటాం అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ చట్టాన్ని మనకి ఏంటి అని అంటే కనుక 1958 1958లో సో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎనెక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఎందుకని? పర్టికులర్లీ నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క వైలెన్స్ని మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయడానికి, నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క వైలెన్స్ని మనం ఏంటి అని అంటే కంట్రోల్ చేయడానికి, బికాస్ వీ హ్యావ్ ద ఆర్మ్డ్ గ్రూప్స్ ఉంటారు మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి స్టేట్ సివిల్ పవర్ ఒక్కటే సరిపోదు. సో వాళ్ళతో పాటు కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క యాక్ట్ని ఎనెక్ట్ చేయడం అయితే జరిగింది. యాక్ట్ ఎప్పుడు ఎనెక్ట్ చేశారని అడుగుతూ ఉంటారు. సో ద 1958లో రీసెంట్గా మనకి ఏ స్టేట్లో ద నెక్స్ట్ 6 months పాటు మనకైతే ఎక్స్టెండ్ చేశారని అడుగుతూ ఉంటారు. మణిపూర్లో ఎక్స్టెండ్ చేశారండి. మణిపూర్ ఈజ్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనమాట మనకి. ఓకే, అండ్ అలాగే మనకి సో సింపుల్గా ఒక 2-3 పాయింట్స్ చెప్తాను మీకు ఆఫ్స్పా గురించి. ఆఫ్స్పాలో ఏమవుతుంది అనేటువంటిది. సో ఆఫ్స్పా మనకి ఏంటి అంటే కనుక ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి మనకి ఏంటి అంటే డిక్లేర్ చేస్తారనమాట. డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి మనకి డిక్లేర్ అయితే చేస్తారు. అక్కడ మనకి ఈ యొక్క ఆఫ్స్పాని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆఫ్స్పాని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ మనకి ఇండియన్ ఆర్మీ ఆర్ బేసికల్లీ పారామిలిటరీ ఫోర్సెస్ని మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో డిప్లాయ్ చేసిన తర్వాత ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొన్ని ఇంపార్టెంట్ పవర్స్ని మనం ఇస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పవర్ ఏంటి అని అంటే కనుక సో కెన్ కిల్ ఎనీవన్ హూ వైలేట్స్ ద లా. సో ఓకే, కెన్ కిల్ ఎనీవన్ సో హూ వైలేట్స్ ద లా. సో అంటే చట్టాన్ని అతిక్రమించేటువంటి వాళ్ళు, సో చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు మనకేంటి అని అంటే కనుక సో వాళ్ళని సో షూట్ అండ్ సైట్, నథింగ్ బట్ ఏంటి అని అంటే కనుక సో దే కెన్ కిల్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సో దే కెన్ అరెస్ట్ ఆర్ సెర్చ్ ఎనీ ప్రిమిసెస్, అరెస్ట్ ఆర్ సెర్చ్ ఎనీ ప్రిమిసెస్ వితౌట్ ఎనీ అరెస్ట్, వితౌట్ ఎనీ వారెంట్. వితౌట్ ఎనీ వారెంట్ అంటే వారెంట్ అనేటువంటిది లేకుండా, అంటే ఒక ఆథరైజ్డ్ ఆర్డర్ లేకుండా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఎవరినైనా పర్సన్ని అపాన్ సస్పిషన్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక చెయ్యొచ్చు. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఏదైనా ప్రెమిసెస్ని సెర్చ్ చేయాలి అన్నా కూడా మనకి ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆ పవర్ అనేటువంటిది ఉంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని అంటే కనుక లీగల్ ప్రొటెక్షన్. సో ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎవరైతే మనకి డిస్టర్బ్డ్ ఏరియాలో డిప్లాయ్ చేయబడ్డారో సో దే విల్ బీ ఎంజాయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ని ఒకవేళ ఎనీ కిల్లింగ్ ఎనీ జరిగినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే కనుక ముందు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ తీసుకోవాలి.
సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ తీసుకున్న తర్వాతనే మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు మాత్రమే వాళ్ళని మనము ప్రాసిక్యూట్ చేయగలము. సో ఈ విషయాలు మీకు తెలిస్తే కనుక సరిపోతుందండి. ఆఫ్స్పా అంటే అబ్రివేషన్ ఏంటో తెలియాలి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో దెన్ ఎప్పుడు వచ్చింది అంటారు, 1958లో వచ్చింది అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఎనీ పర్టికులర్ ఏరియాని మనకి ఏంటి అని అంటే కనుక డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో కెన్ కిల్ ఎనీవన్ వితౌట్ హూ వైలేట్స్ ద లా, కెన్ అరెస్ట్ ఆర్ సెర్చ్ ఎనీ ప్రెమిసెస్ వితౌట్ ఎనీ వారెంట్, అండ్ ఈవెన్ గివెన్ ద లీగల్ ప్రొటెక్షన్ యాజ్ వెల్. సో విత్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్ అండి? In which year the Armed Forces Special Powers Act enacted ante? The answer is B, 1958 is the answer. Yes. సో దేర్ ఫోర్ పి 1958. అదే మీకు ఎక్స్ప్లెనేషన్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. ద మణిపూర్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ ద ఆఫ్స్పా ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఫర్ అనదర్ 6 months starting October 1, 2024. This extension comes after a notification issued on September 26th maintaining the provision of AFSPA across the most of the state except the 19 police areas in 7 hilly districts. So inka meeku enti ante ganaka AFSPA coverage enti, asla purpose enduku? It grants the army and central armed police forces the authority to act in disturbed areas, allowing them to arrest or take any lethal action without a warrant and providing the legal immunity. ఈ 3 పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మనకి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాడ్ 8 of its traditional products granted the GI tag recently, including the fermented fish dishes and as well as the rice beer? సో మనకి ఏంటి అని అంటే కనుక మనకి రీసెంట్గా మనకి GI రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక బాడీ ఉందన్నమాట. GI రిజిస్ట్రీ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. సో GI రిజిస్ట్రీ అనేటువంటి బాడీ మనకి ఎక్కడ ఉంది? మనకి చెన్నైలో మనకైతే కనుక ఉందండి. వీళ్ళు అరౌండ్ 8 ప్రొడక్ట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక సో ఆఫ్ అస్సాం స్టేట్ యొక్క 8 ప్రొడక్ట్స్కి మనకి రీసెంట్గా ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని మనం కన్ఫర్ చేయడం జరిగింది. వాట్ ఆర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్? GI ట్యాగ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు పలానా ఒక పర్టికులర్ రీజియన్ నుంచి అంటే ఒక ప్రోడక్ట్ని తన యొక్క జియోగ్రాఫికల్ ఆరిజిన్ నుంచి మనం కనుక రికగ్నైజ్ చేసినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు అండ్ యాజ్ వెల్ యాజ్ డార్జిలింగ్ టీ అని మనం ఎలా చెప్తుంటాము అంటే ఆ యొక్క లొకేషన్ తోటి మనం ఏంటి అని అంటే కనుక కోట్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. ఈ రికగ్నిషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో ఎవరో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇదిని వైలేట్ చేయకూడదు. సో ఎవరు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ని వేరే వాళ్ళు ఎవరు కూడా అదే పేరుతోటి సేల్ చేయకూడదు అనమాట. దట్ ఈస్ బేసికల్లీ అన్ అఫెన్స్. సో ఓకే, దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఏ స్టేట్ అండి? అస్సాం గవర్నమెంట్కి అస్సాంలో ఉండేటువంటి అరౌండ్ 8 ప్రొడక్ట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క GI ట్యాగ్ అనేటువంటిది కన్ఫర్ చేయడం జరిగింది. లెట్ us read some important points from explanation. The Geographical Indications Registry in Chennai granted the GI tags to 8 traditional products from Assam, like including the food items and varieties of rice beer which is unique to that of the Bodo tribe. అస్సాంలో మనకి ఒక ఇంపార్టెంట్ ట్రైబ్ ఉంటారండి, దట్ ఈస్ నోన్ యాజ్ ద బోడో ట్రైబ్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. దిస్ రికగ్నిషన్ హెల్ప్స్ ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ టైడ్ టు దట్ ఆఫ్ ద రీజియన్స్ హెరిటేజ్. The Bodo Traditional Brewers Association applied for GI tags for 3 varieties of rice beer. So that is the Bodo Jo Guaran has the highest alcohol content among these rice beers. Other significant products include Bodo Ondla, which is a rice powder flavored with garlic, and Bodo Guaca, a dish which is made during the Visagu festival. It's okay, Visagu festival అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో ఓకేనండి, GI రిజిస్ట్రీ అనేటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క GI ట్యాగ్ అనేటువంటిది కన్ఫర్ చేయడం జరుగుతుంది. అస్సాం నుంచి మనకి ఏంటంటే అరౌండ్ 8 ప్రొడక్ట్స్కి మనకి ఈ యొక్క GI ట్యాగ్ని అయితే కనుక రీసెంట్గా ఇచ్చారనమాట. సో ఓకే, అండ్ అలాగనే మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది మనకు వన్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద IPR అంటారు. వన్ ఆఫ్ ద IPR దట్ మీన్స్ స్టాండ్స్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ
రైట్స్ అంటాం అనమాట, ఐపీఆర్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Moving to the next question, in which year was the National Urban Digital Mission NUDM was launched అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇక NUDM అనేటువంటిది NUDM అంటాం, అంటే నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. ఈ యొక్క నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనేటువంటిది మనకి 2021లో మనకైతే కనుక ప్రారంభించడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక అర్బన్ గవర్నెన్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంకా పెంచాలి, ఇంకా అర్బన్ గవర్నెన్స్ని పెంచాలి, పబ్లిక్ సర్వీస్ డెలివరీని ఇంక్రీజ్ చేయాలి. సో పబ్లిక్ సర్వీస్ డెలివరీని మనం ఇంక్రీజ్ చేయాలి, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో 2021లో మనకి ఈ యొక్క మిషన్ అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. మిషన్ పేరేంటమ్మా? నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. అయితే ఈ యొక్క నేషనల్ డిజిటల్ అర్బన్ మిషన్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ ప్లస్ the Ministry of Electronics and as well as Information Technology వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిషన్ అయితే కనుక లాంచ్ చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో కమింగ్ టు ద క్వశ్చన్ నౌ, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద NUDM వాజ్ లాంచ్డ్ అని అడుగుతున్నారు. NUDM వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2021. సి కరెక్ట్ అండి. సో మూవింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. The National Urban Digital Mission NUDM, which aims to digitize the municipal services across India, is making the headlines because of due to the government plan to introduce additional modules. అయితే ఇప్పుడు ఈ యొక్క అర్బన్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ మిషన్ అండర్లో మనకేంటి అని అంటే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ మాడ్యూల్స్ని అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ సెంటర్స్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడము అనేటువంటి ఫెసిలిటీని మనకి కల్పిస్తున్నారు. అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ డిజిటలైజ్ కానీ మనం చేయాలి, రిజిస్టర్ చేసుకునే విధంగా కూడా అయితే కనుక మాడ్యూల్స్ని యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందండి. లైక్ దీస్ ఇన్క్లూడ్ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ సెంటర్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ మేకింగ్ ద మున్సిపల్ సర్వీసెస్ మోర్ యాక్సెసబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రీమ్లైన్డ్. ఎప్పుడు లాంచ్ అయిందండి ఇది? 2021లో మనకైతే కనుక లాంచ్ అయింది. సో దేర్ బై బిల్డింగ్ మోర్ సిటిజన్ సెంట్రిక్ అండ్ ఎకో సిస్టమ్ డ్రివెన్ అప్రోచ్ని ఇది చేయడానికి మనకి. అలాగే ఇప్పుడు మనకి ఇన్ ద యూనియన్ బడ్జెట్ 24-25కి మనకి ఏంటి అని అంటే కనుక 1450 కోట్లు ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్కి అయితే కనుక అలొకేట్ చేశారండి. సో ద యూనియన్ బడ్జెట్ ఫర్ 2024-25 allocated 1450 crores for this particular program. Yes, so this is another next important question. Moving forward to the next one, which organization recently launched the Operation Chakra 3 that led to the arrest of about 26 cyber criminals? So the National Investigation Agency, Central Bureau of Investigation, Indian Cybercrime Coordination Center and as well as Enforcement Directorate అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ అయితే కనుక ఇచ్చారు. ఆపరేషన్ చక్రా 3 అని చెప్పేసి మనకి ఆపరేషన్ చక్రా 3. ఓకే, ఈ యొక్క ఆపరేషన్ చక్రా 3 అని మనకి గవర్నమెంట్ అయితే కనుక మనకి వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ యొక్క మనకి ఆపరేషన్ని మనకి లాంచ్ చేశారండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆపరేషన్ని మనకి లాంచ్ చేశారు. అండర్ దిస్ సైబర్ క్రిమినల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సో ఎవరైతే మనకి సైబర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క ఎకోసిస్టమ్ని మనకి ఏంటంటే ఎన్హాన్స్ చేయడానికి ఎవరైతే కనుక సైబర్ క్రిమినల్స్ ఎంగేజ్ అయ్యి ఉన్నారో వీటిల్లో మనకి లైక్ మన యొక్క సైబర్ సెక్యూరిటీని దెబ్బతీయడానికి వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఈ నెట్వర్క్ ఈ యొక్క ఆపరేషన్ అండర్లో మనకి అరెస్ట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో లైక్ పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్లేసెస్ లైక్ పూణే, హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం ఈ యొక్క ప్లేసెస్ నుంచి రీసెంట్గా మనకి అరౌండ్ 26 మెంబర్స్ని అయితే కనుక అరెస్ట్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఓకే, సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక కాల్ సెంటర్స్ పేరిట మనకి ఏంటి అంటే
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకి కాల్ చేసి లైక్ సో దే ఆర్ సేయింగ్ దట్ దే సిస్టమ్స్ గాట్ హ్యాక్డ్ అని చెప్పేసి మనకి ఏంటంటే వాళ్ళని డిసీవ్ చేసి మనీ అనేటువంటిది తీసుకుంటున్నారు వాళ్ళని విక్టిమ్స్గా మార్చి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ యొక్క ఫేక్ కాల్ సెంటర్స్ అనేటువంటివి బస్ట్ చేసి మనకి సో దెన్ అరౌండ్ 26 క్రిమినల్స్ని అయితే కనుక అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ దిస్ కాంటెక్స్ట్లో. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆపరేషన్ చక్రాత్రి. ఆపరేషన్ చక్రాత్రి దేనికి సంబంధించింది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఏ పర్టికులర్ ఏజెన్సీ మనకి రిలీజ్ చేసింది అని అడుగుతుంటారు. ఇట్ ఈస్ బై సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ఆపరేషన్ మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. అండ్ అలాగే సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు సిబిఐ గురించి తెలియాలి అని అంటే కనుక సిబిఐ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఇట్స్ ఏ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. సో మన కంట్రీలో ఇట్స్ ఏ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వీళ్ళు అన్ని రకాల కేసెస్ బీట్ లైక్ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని, ఎకనామిక్ అఫెన్సెస్ని, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అఫెన్సెస్ని, సో వీటన్నిటిని కూడా మనకి ఏంటి అని అంటే కనుక హ్యాండిల్ అయితే కనుక చేస్తారు. అండ్ అలాగే సిబిఐ అనేటువంటిది మనకి సిబిఐకి డెడికేటెడ్గా ఒక యాక్ట్ అంటూ ఏం లేదండి. సంథింగ్ కాల్డ్ యాజ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ద్వారా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సిబిఐ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి తన యొక్క పవర్స్ని వీళ్ళ నుంచి డెరైవ్ అయితే కనుక చేసుకుంటుంది. సిబిఐ మనకి ఏంటండి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ద్వారా మనకి తన యొక్క పవర్స్ని డెరైవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ నైదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ నైదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే సిబిఐ మనకి సంతానం కమిటీ రికమెండేషన్స్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ అండి. మనకి సంతానం కమిటీ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ. ఎస్, సో ఇప్పుడు మనకి దీంట్లో ఆన్సర్ చూసినట్లయితే విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఆపరేషన్ చక్రాత్రి దట్ లెడ్ టు ద అరెస్ట్ ఆఫ్ 26 సైబర్ క్రిమినల్స్ అంటే ద ఆన్సర్ ఈస్ బి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద ఆన్సర్. సో మూవింగ్ ఫార్వర్డ్ లెట్ us see the explanation. CBI is the answer మనకి. Why in the news? Operation Chakratri was launched by the Central Bureau of Investigation, resulting in the arrest of about 26 cyber criminals across cities like Pune, Hyderabad and Visakhapatnam, following a major crackdown on the cybercrime networks. CBI గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే it is the India's premier investigation agency and it even provides assistance to Central Vigilance Commission and as well as Lokpal వాళ్ళకు కూడా మనకి ఏంటంటే కనుక వీళ్ళు అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. And functions under the superintendence of Department of Personnel, Ministry of Personnel Public Grievances under the Prime Minister's office. For cases under the Prevention of Corruption Act, the CPI will operate under the superintendence of CVC, Central Vigilance Commission. So with respect to corruption cases మనకి ఏంటి అని అంటే కనుక సివిసి అండర్లో మనకి ఇది వర్క్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ కోఆర్డినేటింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. సో ఇంటర్నేషనల్ పోలీస్ అని చెప్పేసి మనకి ఇంటర్పోల్ అయితే కనుక ఉంటుంది. ఇంటర్పోల్కి సంబంధించి మన కంట్రీలో సిబిఐ అనేటువంటిది ఇట్స్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి మనకి. ఓకేనా, ఇంటర్పోల్ వాళ్ళకి ఏంటి అని అంటే కనుక మనకి సిబిఐ అనేటువంటిది ఇట్స్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ విచ్ రిప్రజెంట్స్ ఆర్ కంట్రీ దేర్. సిమిలర్లీ CBI is not a statutory body. Please be very clear. CBI is not a statutory body, but it will derive its powers from the Delhi Special Police Establishment Act 1946. Delhi Special Police Establishment Act 1946 ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో సిబిఐ మనకి ఈ యొక్క పవర్స్ని డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సిబిఐ వాజ్ రికమెండెడ్ బై సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సో సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి చేశారు 1962 to 1964. వీళ్ళ యొక్క కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సిబిఐ అనేటువంటి ఆర్గనైజేషన్ని సంస్థని మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది మన కంట్రీలో. సో దీస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ పాయింట్స్ అండి. ఆపరేషన్ చక్రాత్రి అంటే ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతారు. సిబిఐ మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, సో సిబిఐ యొక్క ఏ యాక్ట్ ద్వారా మనకి ఏంటి అంటే తన యొక్క పవర్స్ని డెరైవ్ చేసుకుంటుంది, లేకపోతే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మనకి ఎప్పుడు ఎనెక్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ క్వశ్చన్స్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
By how much percent did the southwest monsoon exceed in its long-term average in 2024 according to IMD? ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి తన యొక్క లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే కూడా సో లైక్ ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ బై 8% అని అయితే కనుక చెప్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see the important points. The southwest monsoon in 2024 brought 8% more rainfall than its long-term average. This performance aligns with its forecast by the IMD, which had predicted the above-average rainfall for the season. So the IMD has reported that the monsoon ended with 8% above normal rainfall despite La Nina not setting in as expected. About 35% of the country received excess rainfall with monthly totals showing varied performances. సో అలాగే మనకి ఐఎండి గురించి కూడా మనకు అడుగుతారు, లైక్ ఎంత పర్సంటేజ్ మోర్ రైన్ఫాల్ వచ్చిందని అడుగుతారు. అండ్ అలాగే ఐఎండి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఐఎండి అంటే ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ అండి. మనకి ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఇది మనకి 1875లో మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ ఇది మనకి ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేటువంటి ఒక మినిస్ట్రీ కూడా ఉంది. ఐఎండి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకైతే వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. And it is one of the 6 regional specialized RSMCs of the World Meteorological Organization. World Meteorological Organization అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఐఎండి అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద 6 RSMC అండి. అంటే రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ సెంటర్స్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. సో ఐఎండి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏవేంటి? మెయిన్ ఏం చేస్తుంది? ఫోర్కాస్ట్స్ అనేటువంటివి చేస్తుంది. అంటే వర్షపాతం ఎప్పుడు పడవచ్చు, సో ఒకవేళ పడితే ఎంత తీవ్రతతో మనకి పడవచ్చు అనేటువంటి ఎస్టిమేషన్స్ అనేటువంటి ప్రిడిక్షన్స్ మనకి ఐఎండి వాళ్ళు అయితే కనుక చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రిడిక్షన్స్ ముందుగానే చేయాలి అని అంటే కనుక సో దట్ మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగినట్లయితే కనుక ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకి జరిగేటువంటి డ్యామేజ్ని మనం ఏంటంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఉందండి ఐఎండికి సంబంధించిలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారు. ఈవెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దాట్ యాజ్ వెల్. సో ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే లైక్ ఇట్స్ ఎ 2-year ప్రోగ్రామ్ అండి. ఇది మనకి 2-year ప్రోగ్రామ్ అనమాట. అంటే మన యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ని వీటిని కూడా ఈ యొక్క క్యాపబిలిటీస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని మన యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీస్ని వీటిని కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా యాక్యురేట్గా మనం ఏంటి అని అంటే కనుక ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటి దాన్ని పెట్టడం జరిగింది. ఈవెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిషన్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. దట్ ఈజ్ నోన్ యాజ్ మిషన్ మౌసమ్. అండ్ అలాగే మనకి ఐఎండి అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఐఎండి అనేటువంటిది ఏ మినిస్ట్రీ అండర్లో వస్తుంది, ఐఎండి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిషన్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇన్ ఆల్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వీటిల్లో కూడా మనకి ఏంటి అని అంటే చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనుక అడిగారండి. దేర్ఫోర్ యూ నీడ్ టు బి థరో విత్ దీస్ థింగ్స్. Okay, moving forward to that of the next question. Chudandi, recently which country confirmed the 8 deaths from the Ebola like Marburg virus? ఓకే, రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక 8 మంది ఒక ఆఫ్రికన్ దేశం నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఒక 8 మంది రీసెంట్గా ఈ యొక్క మార్బర్గ్ వైరస్ ద్వారా, ఇది మనకి ఏంటంటే ఎబోలా లాంటి వైరస్ అనమాట, మార్బర్గ్ వైరస్ ద్వారా మనకి అరౌండ్ 8 మంది అయితే కనుక చనిపోయారు అని చెప్పేసి ఈ పలానా ఆఫ్రికన్ దేశం అయితే కనుక డిక్లేర్ చేసింది. దట్ ఈజ్ నోన్ యాజ్ రవాండా. సో రవాండా ఈజ్ ద ఆన్సర్ అండి. సో రవాండా వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి డిక్లేర్ చేశారు. అండ్ అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ వైరసెస్ కూడా మనకైతే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీటి మీద కూడా మీకు అడిగే ఛాన్సెస్ అయితే కనుక ఉన్నాయి. లైక్ నిపాహ్ వైరస్ అని చెప్పేసి అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఎంపాక్స్ వైరస్ అంటారు. అంటే మీరు ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ వైరస్ ఏంటి అనేటువంటి విషయాలు, ఎప్పుడు ఎక్కడ అరిజినేట్ అవుతుంది, అది ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనే బేసిక్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది.
ఓకే, నిపాహ్ వైరస్ ఒకటి, ఎంపాక్స్ వైరస్ ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి చండీపురా వైరస్ అని చెప్పేసి అనదర్ ఇంపార్టెంట్ వైరస్ దట్ ఈస్ సర్క్యులేటింగ్. చండీపురా వైరస్ గురించి తెలుసుకోవాలి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఏఎం అంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సీఫాలిటిస్. సో ఓకే, ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సీఫాలైటిస్ అని చెప్పేసి అంటాం మనము. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద నగ్లేరియా ఫౌలేరీ అనే ఒక అమీబా మనకి కాజ్ చేస్తుందన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, వాట్ ఈజ్ పామ్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. పామ్ అంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సీఫాలైటిస్. ఇది మనకి ఏంటి అని అంటే నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా మనకి ఇన్ఫెక్షన్ అయితే కనుక కాజ్ చేస్తుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్ని మనం వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కువగా బ్రెయిన్ని మనకి అయితే కనుక ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాము. అయితే ఈ యొక్క పామ్ అనేటువంటి ఇన్ఫెక్షన్ మెయిన్లీ మనకి లైక్ పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్లోను లేకపోతే లేక్స్లోను పాండ్స్లోను మనకి ఈ యొక్క బ్యాక్టీరియా అయితే కనుక ఉంటుందండి. అక్కడి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క నోస్ ద్వారా మన యొక్క బాడీలోకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో లైక్ నిపాహ్ వైరస్ ఈజ్ వన్ సచ్ థింగ్, ఎంపాక్స్ వైరస్, చండీపురా వైరస్, నెక్స్ట్ వచ్చేసి పామ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నది ఏంటి, రవాండా దగ్గర ఉన్నటువంటి వైరస్ ఏంటి మనకి మార్బర్గ్ అనేటువంటి ప్లేస్ మనకి మార్బర్గ్ అనేటువంటి ప్లేస్ లైక్ జర్మనీలో ఉంది. లైక్ ఇన్ ద ఇయర్ 1967లో మనకి మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క మార్బర్గ్ అండ్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీలో మనకి ఈ యొక్క డిసీజ్ అయితే కనుక అవుట్ బ్రేక్ అయిందనమాట. అందుకని చెప్పేసి అప్పటి నుంచి మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క డిసీజ్ని మనం మార్బర్గ్ అని చెప్పేసి మనం అయితే పేరు పెట్టడం జరిగింది. అండ్ రవాండా అనేటువంటిది మనకి ఆఫ్రికన్ దేశము. రవాండా క్యాపిటల్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. రవాండా క్యాపిటల్ వచ్చేసి మనకి కిగాలి. సో కిగాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రవాండా. సో ఓకేనండి, కిగాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రవాండా. సో లాట్ మెనీ థింగ్స్ కెన్ బి ఆస్క్డ్. సో వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్? రవాండా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ నౌ, Rwanda has recently confirmed 8 deaths due to the Marburg virus, which is an Ebola-like hemorrhagic fever. This outbreak was declared just days ago and it has no authorized vaccine or treatment. Marburg virus ki manaki etuvanti vaccination kani treatment kani ledandi. Okay, adequate treatment kani emi kuda manaki Marburg virus ki aithe kanaka ledu manaki. And this Marburg virus originates mainly from the fruit bats, which is spread between humans through close contact with bodily fluids, making it highly contagious and as well as dangerous. So మనకి మార్బర్గ్ వైరస్ అనేటువంటిది దేనివల్ల ఎక్కువగా కాజ్ అవుతుంది అని అంటే కనుక ఫ్రూట్ బ్యాట్స్, సో విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు వీటిని. సో ఈ యొక్క ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక మనకి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అండ్ అలాగే బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వైరస్ ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మూవ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక చాలా ఉన్నాయి. ఎస్, రవాండా హ్యాస్ రీసెంట్లీ కన్ఫర్మ్డ్ 8 deaths. ఏ కంట్రీ అంటే రవాండా క్యాపిటల్ ఏంటి మనకి? కిగాలి. సో ఓకేనా, కిగాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రవాండా. మూవింగ్ ఫార్వర్డ్, అండ్ రవాండా గురించి ఒక 2 పాయింట్స్ చూడండి. రవాండా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ దిస్ అవుట్ బ్రేక్. రవాండా నైబరింగ్ కంట్రీస్ వచ్చేసి మనకి ఉగాండా, తాంజానియా, బురుండి అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో రవాండా మనకి 4 దేశాలతోటి మనకి బార్డర్ అయితే కనుక చేస్తుంది. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఉగాండా, సెకండ్ వన్ ఈజ్ తాంజానియా, థర్డ్ వన్ వచ్చేసి బురుండి అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చేసి మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దిస్ సిచ్యువేషన్ ఎంఫసైజెస్ ద నీడ్ ఫర్ స్ట్రిక్ట్ హెల్త్ మెజర్స్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టు కంటైన్ ద అవుట్ బ్రేక్ ఇన్ ద ఎఫెక్టెడ్ రీజియన్. అర్థమైంది కదండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళే ముందు, ఎస్,
In which country did the deadly floods and landslides recently kill at least 200 people? సో మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్, అంటే మన నైబరింగ్ కంట్రీస్లో జరిగేటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎందుకని అని అంటే కనుక రీసెంట్గా మనకి బికాజ్ డెడ్లీ ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే మనకి కాజ్ అయ్యాయి రీసెంట్గా. ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్ నేపాల్. సో మన యొక్క నైబరింగ్ కంట్రీ నేపాల్లో మనకి ఏంటి అని అంటే కనుక సో అరౌండ్ ద డెడ్లీ ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే కనుక రావడం అయితే జరిగింది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ నేపాల్. అండ్ ఈవెన్ బంగ్లాదేశ్ కూడా మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకనంటే యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అయితే జరిగాయి రీసెంట్గా. సో షేక్ హసీనా గవర్నమెంట్ అయితే కనుక షీ హ్యాస్ క్విట్ ద గవర్నమెంట్ యాజ్ షీ హ్యాస్ లెఫ్ట్ ద కంట్రీ ఈవెన్. సో ఓకే, బై రిజైనింగ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని మనకి ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద ఎవరండి? మొహమ్మద్ యూనూస్ అనమాట. మొహమ్మద్ యూనూస్ వాజ్ ద చీఫ్ అడ్వైజర్. ఇంటరిమ్ లీడర్గా మనకి ఏంటి అని అంటే కనుక మొహమ్మద్ యూనూస్ని మనం అయితే కనుక అపాయింట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మరి శ్రీలంక కూడా న్యూస్లో ఉంది కదా. శ్రీలంకలో రీసెంట్గా మనకి ప్రెసిడెన్షియల్ పోల్స్ అయితే కంక్లూడ్ అయ్యాయి. దిశన్నాయకి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద న్యూ ప్రెసిడెంట్ గాట్ ఎలెక్టెడ్ ఇన్ ద శ్రీలంక. ఈవెన్ దాట్ కెన్ ఆల్సో బీ ఎ పొటెన్షియల్ క్వశ్చన్. సో మొహమ్మద్ యూనూస్ గురించి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అడిగితే బంగ్లాదేశ్, అండ్ యాజ్ వెల్ యాజ్ డెడ్లీ ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ అడిగితే నేపాల్. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సో దిశన్నాయక అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. లైక్ అసోసియేటెడ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అని అంటే కనుక శ్రీలంక. సో శ్రీలంక ఈజ్ ఆన్సర్ అండి మనకి. మూవింగ్ ఫార్వర్డ్ హియర్ ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? నేపాల్. Recently, Nepal experienced the devastating floods and landslides that killed at least 200 people. These disasters are caused by severe monsoon rains, which are common across the South Asia. So, these floods submerged the entire neighborhoods in Kathmandu, Nepal's capital, leaving the city temporarily cut off from the rest of the country due to that of the blocked highways. 127 people were reported injured and 26 are still missing. So, okay, the Bagmati River, very, very important, flowing through Kathmandu experienced severe flooding because of due to this rainfall. Experts from International Center for Integrated Mountain Development noted that the disaster was exacerbated by unplanned urban encroachment around riverbanks, making the floods even more destructive. So these are the important points that you are expected to know about. Yes, moving forward to that of the next question. Shigeru Ishiba, who plans to call for a parliamentary election, is associated with which country? సో మనకి ఏంటి అని అంటే కనుక ఫుమియో కిషిదా తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క షిగేరు ఇషిబా అయితే కనుక వచ్చారంటే ద ఆన్సర్ ఈస్ మనకి ఏంటంటే ఏషియన్ కంట్రీ జపాన్ ఈజ్ ఆన్సర్ మనకి. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సో ద షిగేరు ఇషిబా ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ద జపాన్స్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్లాన్స్ టు కాల్ ఎ పార్లమెంటరీ ఎలక్షన్ ఆఫ్టర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. సో దిస్ ఈస్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇషిబా విల్ సక్సీడ్ ఫుమియో కిషిదా, the current prime minister. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ జస్ట్ జపాన్ ఏంటి మనకి జపాన్ చూసినట్టయితే జపాన్ ఈజ్ అన్ ఐలాండ్ నేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ విత్ ద 4 main ones being the Hokkaido, Honshu, Kyushu and as well as Shikoku, located off the eastern coast of Asia, separated by the Sea of Japan. Yes, then next one, Hezbollah, whose acting leader owed to continue the fight after the death of the Hassan Nasrallah, is associated with which country? హసన్ నస్రల్లా అనేటువంటి ఆయన మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకైతే కనుక చంపేయబడ్డారు. హీ గాట్ కిల్డ్ అండి, అండ్ హీ వాజ్ ద హెజబొల్లాస్ లీడర్ అనమాట మనకి హసన్ నస్రల్లా. ఓకే, సో ద హెజబొల్లా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో ద మిలిటెంట్ కమ్ పొలిటికల్ గ్రూప్ ఇన్ ద లెబనాన్ అనేటువంటి దేశం మనకి ఉంది. లెబనాన్ అనేటువంటి దేశం మనకి ఏంటంటే ఇజ్రాయిల్ తోటి బార్డర్ అయ్యి ఉందన్నమాట. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్. అయితే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హెజబొల్లా అనేటువంటి గ్రూప్ మనకి ఇట్ ఈస్ ఎ మిలిటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొలిటికల్ గ్రూప్. సో దట్ ఈస్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ లెబనాన్లో మనకైతే కనుక ఉండడం జరిగింది. వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? సో ద ఆన్సర్ ఈజ్ లెబనాన్. అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని అంటే కనుక ఓకే, సో దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక మనకి హెజబొల్లా వాజ్ ఇన్ ద న్యూస్ ఆఫ్టర్ అన్ ఎయిర్ స్ట్రైక్ కిల్డ్ దేర్ లీడర్ దట్ ఈస్ హసన్ నసరల్లా అండ్ అదర్ టాప్ కమాండర్స్. Despite the loss, the group owed to continue its resistance against Israel.
సో ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి బెంజామిన్ నేతాన్యాహు. బెంజామిన్ నేతాన్యాహు. ఈవెన్ దట్ కెన్ ఆల్సో బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. ద యాక్టింగ్ లీడర్ దట్ ఈస్ నయీమ్ కసీమ్ issued a statement declaring the Hezbollah's readiness for a long conflict even if Israel has launched a ground offensive. Hezbollah is a Lebanese militant group. Hassan Nasrallah is their leader, was recently killed during an airstrike. This group is involved in a conflict with that of Israel, which recently conducted airstrikes in Beirut. Beirut is the capital of Lebanon అండి. లెబనాన్ యొక్క క్యాపిటల్ మనకి ఏంటి అంటే కనుక బీరట్ అని చెప్పేసి. Naim Qasim is the Hezbollah's acting leader, ordered to continue the fight despite their losses. This group has been actively engaged in conflict with Israel, especially in the recent weeks. మొన్నటిదాకా మనకి ఏంటి అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హామాస్ మధ్యన మనకి ఏంటి అంటే స్ట్రగుల్ అనేటువంటిది జరుగుతోంది. ఒక పక్కన మనకి ఏంటి అంటే కనుక హామాస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ గ్రూప్ అనమాట. సో హామాస్ HAMAS హామాస్ గురించి అడిగితే కనుక ఈ యొక్క హామాస్ అనేటువంటిది ఇట్స్ ఆల్సో ఏ టెర్రరిస్ట్ గ్రూప్. దేశ పొలిటికల్ గ్రూప్ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ గాజాకి సంబంధించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ హెజబొల్లా వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక హెజబొల్లా వచ్చేసి మనకి లెబనాన్ అండి. అండ్ అలాగే మనకి ఏంటంటే దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ గ్రూప్స్ లైక్ వీ హ్యావ్ ద బొకో హరామ్ అంటారు. బొకో హరామ్ వచ్చేసి మనకి నైజీరియా. ఓకేనా, నైజీరియాకి సంబంధించినటువంటి గ్రూప్ ఈ యొక్క బొకో హరామ్ అనేటువంటిది. సో దే కెన్ ఆస్క్ యూ లైక్ హమాస్ గురించి అడగచ్చు, లేదా హెజబొల్లా గురించి అడగచ్చు, లేదా బొకో హరామ్ గురించి అడగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ ఫర్ యూ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం మూవింగ్ ఫార్వర్డ్, ఎస్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద నెక్స్ట్ క్వశ్చన్కి మనం అప్రోచ్ అయినట్లయితే బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. బెంజామిన్ నేతాన్యాహు అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్ అండి. సో ఓకేనా, ఇజ్రాయిల్కి మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక బెంజామిన్ నెతన్యాహు. బికాస్ ఇజ్రాయిల్ ఈజ్ నౌ కాన్స్టెంట్లీ ఫైటింగ్ విత్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ హామాస్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లెబనాన్. హామాస్ తోటి గాజాలో, ఒక పక్కన హెజబొల్లా తోటి లెబనాన్లో. సో వీళ్ళిద్దరితోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ ఫైటింగ్ అనేటువంటిది చేస్తోంది మనకి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్. He is known for his leadership role in the country, especially during the times of conflict. Recently, Israel has been involved in the military operations against Hezbollah in the Lebanon, which has led to the heightened tensions in this particular region. Excuse me. Netanyahu's government has been focused on counter-terrorism efforts, particularly against the groups like Hezbollah. So, Kenandi Hezbollah ki sambandhinchiనటువంటి Netanyahu is the Prime Minister of Israel. So, Israel is engaged in conflict with the Hezbollah in the Lebanon, and the Israeli government is taking the steps to combat terrorism and prevent the regional escalation. So, these are the important points. Manaki moving forward to the next one. AP Singh, who is recently seen in the news, so took over as the Chief of Army Staff, Chief of Air Staff, Chief of Naval Staff, so the Vice Chief of Air Staff. So manaki Chief of Air Staff is the answer andi manaki. AP Singh recently took over as the Chief of the Air Staff. So the chudandi Air Chief Marshal, that is AP Singh, took over as the Chief of the Air Staff on Monday following the retirement of the Air Chief Marshal VR Chowdhury. This transition marks a key leadership change in the Indian Air Force. So manaki one of the armed forces group lo leadership change అనేటువంటిది మనకి అయితే కనుక జరిగింది. Recently the AP Singh took over as the chief of the air staff and so he was commissioned into the fighter stream of Indian Air Force on December 21, 1984. He has more than 5,000 flying hours as a qualified flying instructor and experimental the test pilot. So these are the some of the important points. We need not remember each and everything manaki. Okay, moving forward to that of the next question. Surgeon Vice Admiral Aarti Sarin was appointed as the Director General of which organization? Central Armed Police Forces Medical Wing, Armed Forces Medical Services, Indian Navy Medical Command, Indian Army Medical Corps.
సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఆర్తి సరిన్ అనేటువంటి ఆవిడని మనకి ఏంటి అని అంటే రీసెంట్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద AFMS ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి అయితే కనుక రీసెంట్గా మనకి అపాయింట్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో ఇన్ దిస్ థింగ్ మనం చూసినట్లయితే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. So the surgeon Vice Admiral Aarti Sarin became the first woman to be appointed as Director General of Armed Forces Medical Services. It is a landmark achievement because as she takes charge of the medical policy and the overall health services in all branches of the Indian Armed Forces. So Surgeon Vice Admiral Aarti Sarin is the first woman to hold this prestigious position. She is responsible for medical policy matters in the Indian Army, Navy and as well as Air Force. And she is alumna of the Armed Forces Medical College and was commissioned into the AFMS in December 1985. Okay, so this appointment is significant because, okay, moving forward to the next one. So just she was the first woman to hold this particular position called as AFMS and ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి. ఎస్, దెన్ ద నెక్స్ట్ వన్ అవార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఫీల్డ్? సో చాలా ఈజీ క్వశ్చన్ అయితే అడిగారండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ అని చెప్పేసి. ఇట్స్ లైక్ లిటరేచర్, మ్యూజిక్, సినిమా అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పోర్ట్స్. సో మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ హానర్ ఇన్ ద ఇండియన్ సినిమా. సో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండియన్ సినిమాలో మనము సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ ద హయ్యెస్ట్ హానర్ అండి. హియర్ ద ఆన్సర్ ఈస్ సి. మనకి ఎందుకని రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, ఎందుకని అంటే కనుక చక్రవర్తి, మిథున్ చక్రవర్తికి రీసెంట్గా మనకి యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే కనుక రీసెంట్గా కన్ఫర్ అయితే చేశారు ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద ఇండియన్ సినిమా. అండ్ అలాగే మరి స్పోర్ట్స్కి సంబంధించి హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఏముందండి మనకి? స్పోర్ట్స్కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ ద హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ ద స్పోర్ట్స్. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పోర్ట్స్ హానర్ అనమాట మనకిది. అండ్ అలాగే మనకి సినిమాలో, ఇండియన్ సినిమాలో ఇచ్చేటువంటి అవార్డు ఏంటి మనకి? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇట్ ఈస్ జనరలీ గివెన్ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ద అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్. సో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ ఎవరైతే కనుక మనకి చేస్తారో సో టువర్డ్స్ ద ఇండియన్ సినిమా వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది కన్ఫర్ చేయడం జరుగుతుంది. లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించి. సో ద ఆన్సర్ ఈస్ సి, సినిమా. ఎవరండి మనకి? మిథున్ చక్రవర్తి హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద రిసిపియంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. దిస్ ప్రెస్టీజియస్ హానర్ విల్ బి కన్ఫర్డ్ అపాన్ హిమ్ డ్యూరింగ్ ద 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. Union Minister for Information Broadcasting Ashwini Vaishnav made the announcement with Prime Minister Narendra Modi lauding Mithun as a cultural icon అని చెప్పేసి మనకి ఏంటి అంటే పిలుస్తున్నారనమాట ఫర్ హిజ్ వర్సటైల్ పర్ఫార్మెన్సెస్. ఇంపార్టెంట్ పాయింట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ ద హయ్యెస్ట్ రికగ్నిషన్ ఇన్ ద ఇండియన్ సినిమా. ఇది మనకి 1969లో మనకి ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద దుండిరాజ్ గోవింద్ ఫాల్కే హూ డైరెక్టెడ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫిలిం దట్ ఈజ్ రాజా హరీష్ చంద్ర. ఆయన యొక్క నేమ్ తోటి మనం ఏంటి అని అంటే కనుక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే కన్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డు ఇచ్చినటువంటి వాళ్ళకి మనం ఏమేమి ఇస్తాము అని అంటే కనుక ఒక స్వర్ణ కమలం, గోల్డెన్ లోటస్ అండ్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 10 lakhs ఇస్తాము. సో ఏ సర్టిఫికేట్ అండ్ ఏ సిల్క్ రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ షాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ ఎవర్ రెసిపియంట్? 1969లో దేవికా రాణి వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్ ఇన్ ద ఇయర్ 1969 మనకి. సో మిథున్ చక్రవర్తి విత్ ఓవర్ 350 ఫిలిమ్స్ across the various languages is being honored for his significant contributions towards the Indian cinema. Very very important అండి మనకి. అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేనికి సంబంధించింది, లేకపోతే మిథున్ చక్రవర్తి అని చెప్పేసి పేరిచ్చి ఇది ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు, హూ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకే, మనకి ఏంటి అంటే కనుక ఎవరు దీన్ని కన్ఫర్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇస్తారనమాట ఈ అవార్డుని మనకి. ఇలా మనకి రకరకాల క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. అయితే వేర్ వర్ ద వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ వేర్ ద ఇండియన్ షూటర్స్ వన్ ద 2 bronze medals రీసెంట్లీ హెల్డ్? వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ అయితే కనుక మనకైతే కనుక జరుగుతున్నాయి. సో లైక్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద లిమాలో మనకైతే కనుక జరుగుతున్నాయండి ఈ యొక్క వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్స్. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక మనము ఇండియా 2 bronze medals అయితే కనుక మనం సెక్యూర్ చేసుకోవడం అయితే కనుక జరిగింది.
In this context, the answer is, so Lima is the answer. The Indian mixed air pistol and the mixed air rifle teams secured 2 bronze medals in the World Junior Shooting Championships that is held in the Lima, so Peru. This strong performance helped the India to maintain its lead on the medals table with 2 gold and 5 bronze medals overall. Yes, so that is Gautami Banot and as well as Ajay Malik won the bronze medals in the. Okay, moving to the next one. Which country did India defeat to retain the SAFF Under-17 Championship title in 2024? సో మనకి ఇప్పుడు SAFF Under-17 ఛాంపియన్షిప్ అయితే కనుక రీసెంట్గా మనకైతే కన్క్లూడ్ అయ్యింది. లైక్ ఇండియా ఏ కంట్రీ డిఫీట్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. మన నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ని అయితే కనుక మనం డిఫీట్ చేసామండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇండియా సక్సెస్ఫుల్లీ డిఫెండెడ్ ద SAFF U17 ఛాంపియన్షిప్ Under-17 ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ బంగ్లాదేశ్ ఇన్ ద final of the 2024 edition. India won the final with a score of 2-0 at the Changlimithang Stadium in the Thimphu, Bhutanలో మనకైతే కనుక రీసెంట్గా జరిగిందండి మనకి. సో ఓకే, ఓవరాల్ మనకి ఏంటి అంటే కనుక సంథింగ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఫుట్బాల్. ఇండియా మనకి ఏంటంటే బంగ్లాదేశ్ని మనం ఓడించి SAFF Under-17 ఛాంపియన్షిప్ టైటిల్ అయితే కనుక మనం విన్ అవ్వడం అయితే జరిగింది. దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ఇవి మనకి ఏంటి అంటే కనుక బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద RBI's రేట్ సెట్టింగ్ మానిటరీ పాలసీ కమిటీ? ఈ యొక్క MPCలో మనకి ఏంటి అని అంటే కనుక ఎంతమంది ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి ఈజీ క్వశ్చన్ మనకండి. 6 మెంబర్స్ అయితే కనుక ఉంటారు. MPC అంటామన్నమాట. MPC అని అంటే అర్థం ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి మనకు అర్థం. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు అని అంటే కనుక 6 మెంబర్స్ అయితే కనుక ఉంటారండి. అవుట్ ఆఫ్ దిస్ 6 మెంబర్స్ మనకి ఏంటంటే 3 మెంబర్స్ ఫ్రమ్ ద RBI అఫీషియల్స్ ఉంటారు. లైక్ RBI గవర్నర్ వచ్చేసి చైర్మన్. అండ్ ఈ 3 మెంబర్స్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీళ్ళని నామినేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. MPC స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఫ్రమ్ RBI నుంచి వస్తారు. సో ఓకేనా, RBI గవర్నర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. RBI గవర్నర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ MPC మానిటరీ పాలసీ కమిటీ. ఈ యొక్క MPC యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక టు సెట్ ద మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్. సో టు సెట్ ద మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ని సెట్ చేయడం మనకి ఏంటి అని అంటే కనుక దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంట్రెస్ట్ రేట్స్ని సెట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెపో రేట్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి. అండ్ అలాగనే మనకి ఈ యొక్క మానిటరీ పాలసీ యొక్క ఇంట్రెస్ట్ రేట్లని మనకి ఏంటి అని అంటే కనుక మానిటరీ పాలసీ కమిటీ సెట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ త్రూ విచ్ యాక్ట్ అండి? RBI యాక్ట్. ఎప్పుడు పాస్ అయింది? 1934. అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2016. అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2016 అనమాట. 2016లో మనకి అమెండ్మెంట్ అయితే చేసి ఈ యొక్క MPCని మనకి కన్స్టిట్యూట్ చేశారు. అండ్ వాట్ వాజ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ RBIకి? ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటంటే RBIది ఎంతలో మెయింటైన్ చేయాలి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని? 4% ±2% మెయింటైన్ చేయాలి. అంటే దట్ ఈజ్ హయ్యర్ మ్యాక్సిమం 6%, మినిమం 2%. సో మ్యాక్సిమం వచ్చేసి 6% వరకు వెళ్ళొచ్చు ఇన్ఫ్లేషన్ అనేటువంటిది. మినిమం వచ్చేసి 2% వరకు కూడా తగ్గచ్చు. అంటే దీస్ ఆర్ యాక్సెప్టబుల్ లెవెల్స్. ఈ రేంజ్లో ఉంటే కనుక విత్ ఇన్ ద టార్గెట్లో ఉన్నట్టే మనకి. బట్ అలా కాకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఒకవేళ 6% దాటేసింది అనుకోండి ఇన్ఫ్లేషన్ రేటు, అప్పుడు మనకి కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయిపోతారు. అలా కాకుండా 2% కంటే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే కనుక ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. ఇప్పుడు RBI ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్జ్యూమర్స్. ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్స్ని కూడా మనకి ఏంటి అంటే కనుక RBI అయితే బ్యాలెన్స్ చేయాలి. సో ఓవరాల్గా అందుకని చెప్పి పెట్టినటువంటి టార్గెట్ ఏంటి? 4% ±2%. ఇక్కడ మనకి రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి అని చెప్పేసి మనకు అడుగుతారు. లేకపోతే RBI యాక్ట్ ఎప్పుడు ఎనెక్ట్ అయింది అని చెప్పేసి
చెప్పేసి అడుగుతారు. లేకపోతే మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు, హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ, గవర్నమెంట్ ఎంతమందిని నామినేట్ చేస్తుంది దీనికి అని చెప్పేసి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా మనం అడిగే అవకాశాలు ఉంటాయి. సో హియర్ దేర్ ఫోర్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆర్బీఐస్ రేట్ సెట్టింగ్ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి మనకైతే క్వశ్చన్ అయితే అడిగారండి. సో హియర్ ద ఆన్సర్ ఈస్ సో బి సిక్స్ మెంబర్స్ అయితే కనుక మనకి దీంట్లో పార్ట్ ఉంటారు. అదే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో మీకు ప్రొవైడ్ చేసాము. అయితే 3 మెంబర్స్ని దట్ ఈస్ రామ్ సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ భట్టాచార్య అండ్ నగేష్ కుమార్ ముగ్గురిని ఎక్స్టర్నల్ మెంబర్స్గా, అదే ఇక్కడ మనం చెప్పాం కదా 3 మెంబర్స్ని గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది అని చెప్పేసి. ఈ 3 మెంబర్స్ కూడా ఎవరెవరంటే ఇప్పుడు రీసెంట్గా మనకి గవర్నమెంట్ అపాయింట్ చేసింది. రామ్ సింగ్ని, భట్టాచార్యని, నగేష్ కుమార్ని యాజ్ ఎక్స్టర్నల్ మెంబర్స్ ఆఫ్ ఎంపీసీ ఆఫ్ ద ఆర్బీఐ. ద ఎంపీసీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్? 6 మెంబర్స్. 3 ఇంటర్నల్ మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ద న్యూలీ అపాయింటెడ్ మెంబర్స్ ఎంత పీరియడ్ మనకు సర్వ్ చేస్తారండి? దే సర్వ్ ఫర్ ఏ 4-year టర్మ్. ఈవెన్ దట్ కెన్ ఆల్సో బీ ఏ క్వశ్చన్. సో వీళ్ళు మనకి ఏంటి అంటే కనుక 4-year టర్మ్స్ అయితే మనకైతే కనుక సర్వ్ చేస్తారు. అండ్ ఎంపీసీ ఈజ్ ఎ కీ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ సెట్టింగ్ ద మానిటరీ పాలసీ. దిస్ న్యూలీ అపాయింటెడ్ మెంబర్స్ టర్మ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. అండ్ ద నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి October 7th to 9th 2024 మనకి నెక్స్ట్ ఈ యొక్క ఎంపీసీ మీటింగ్ అయితే కనుక మనకి జరగబోతుంది అనమాట. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి తెలియాల్సినటువంటిది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ డస్ NCLAT స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ నేషనల్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అపీల్స్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అండ్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్, నేషనల్ కమిషన్ ఫర్ లీగల్ అపీల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రిబ్యునల్. సో ద ఆన్సర్ ఈస్ NCLAT ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ IBC ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్. దీని అండర్లో మనకి NCLAT అని అంటే అర్థం ఏంటంటే నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని అర్థం. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అర్థం మనకి. అయితే మనకి 2 ఇంపార్టెంట్ బాడీస్ ఉంటాయండి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి NCLT, సింపుల్గా అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని అర్థం మనకి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT. నౌ వీ హ్యావ్ NCLAT అంటే నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అర్థం ద సెకండ్ వన్. జనరల్గా ఏదైనా ఒక కంపెనీస్ మనకి ఏంటి అని అంటే కనుక మీద ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అవి కూడా మనకి ఏంటి అంటే కనుక న్యూస్లో ఉంటున్నాయి మనకి. అయితే ఈ యొక్క NCLTని అప్రోచ్ అవుతారు. NCLT యొక్క ఆర్డర్స్ని ఛాలెంజ్ చేయడానికి NCLATకి వెళ్తారనమాట. NCLT యొక్క ఆర్డర్స్ని ఛాలెంజ్ చేయడానికి NCLATకి మనకు వెళ్ళడం జరుగుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ వాట్ డస్ NCLAT స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఎ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఈస్ ద ఆన్సర్. సో చూడండి, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. It was in the spotlight for dismissing the appeals against the resolution plan that is submitted by Sarada Energy and Minerals Limited for the revival of SKS Power Generation Chhattisgarh. As the NCLT Mumbai approved the SEMI's resolution plan, other companies like Torrent Power, Jindal Power, Vantage Point, they challenged the decision, but their appeals were rejected by NCLAT. Okay, reinforcing the NCLT's ruling. సో మనకి NCLAT అంటే కనుక నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనేటువంటిది సెక్షన్ 410 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్ ప్రైమరీలీ హియర్స్ అపీల్స్ అగెన్స్ట్ NCLT ఆర్డర్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇది NCLT ఆర్డర్స్ యొక్క అపీల్స్ని మనకేంటి అని అంటే కనుక వినడం జరుగుతుంది అని చెప్పేసి. ఇట్ సర్వ్స్ యాజ్ ద అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ద కేసెస్ అండర్ ద IBC ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 అండ్ ఫర్ ద డెసిషన్స్ మేడ్ బై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ ద కార్పొరేట్ లా, ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంపిటీషన్ లా డిస్ప్యూట్స్ మీదనే మనకి ఇది వర్క్ చేసేటువంటి ఇంపార్టెంట్ బాడీ అనమాట మనకి. వాట్ డస్ NCLAT స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. NCLAT మనకి దేని ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది అని చెప్పేసి కూడా మనకి అడుగుతుంటారండి. ఎస్, ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఫర్ ద October to December quarter of 2024? 6.5%, 7.1%, 7.5% and as well as 6.8%.
సో ద కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటాము ఫర్ ద అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ ఆఫ్ 2024. సో మనకి వచ్చేసి మనకి ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ అన్చేంజ్డ్ ఎట్ 7.1% అండి మనకి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతుంటారు మనకి. సో చూసినట్లయితే ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు మెయింటైన్ ద సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఆల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఫర్ ద అక్టోబర్ టు డిసెంబర్ 2024. దిస్ ఈస్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ క్వార్టర్ వేర్ ద రేట్స్ హ్యావ్ రిమైన్ అన్చేంజ్డ్. So the interest rates for the small savings schemes such as Public Provident Fund, National Savings Certificates, so they were reset each quarter based upon the yield of the government securities with the similar maturities. PPF యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక 7.1% అయితే కనుక మనకి ఇప్పుడు పెట్టడం జరిగింది. సో ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద రేట్ సో ఫర్ దిస్ క్వార్టర్ దేర్ బై కంటిన్యూయింగ్ ద స్టేటస్ క్వో. సో మనకి ఏంటి అంటే కనుక అదే స్టేటస్ని మనకి కంటిన్యూ చేస్తూ సో 7.1%ని మనకి అయితే కనుక కంటిన్యూ చేస్తున్నారండి. ద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అని చెప్పేసి మనకైతే అడుగుతూ ఉంటారు. ద ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి 7.1%కే వితౌట్ అన్చేంజ్డ్, సో రిమైన్ అన్చేంజ్డ్ అనమాట. Yes, then the next question, in the Q1 financial year 25, India's current account deficit, so okay, widened to how much? $8.9 billion, $9.7 billion, $6.3 billion and as well as $5.6 billion. CAD అంటాం అనమాట, కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అని అర్థం. కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి విషయం మనకి సంథింగ్ రిలేటెడ్ టు BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇప్పుడు మనకి యొక్క కరెంట్ అకౌంట్ డెఫిషిట్ హ్యావ్ బీన్ వైడెండ్ టు $9.7 billion అండి మనకి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీరు చూసినట్లయితే కనుక ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 వైడెండ్ టు $9.7 billion విచ్ ఈస్ 1.1% of GDP. It is an increase from the earlier $8.9 billion in the same period of the previous year, which is largely driven by a rise in the merchandise trade deficit. ఓకే, దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం అయితే ఇక్కడ మనకి నెట్ సర్వీసెస్ ఫ్లో ఎలా ఉంది, ట్రేడ్ ఎలా ఉంది, మనకి నెక్స్ట్ వచ్చేసి నెట్ FDI ఇన్ఫ్లో ఎలా ఉంది అనేటువంటి పాయింట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఓకే, డిస్పైట్ ద వైడనింగ్ CAD కరెంట్ అకౌంట్ డెఫిషిట్ మనకి పెరుగుతున్నా కూడా ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇందాక చెప్పాను కదా BOP అంటారని, రిమైన్డ్ ద స్టేబుల్ విత్ ఎ నెట్ ఎక్రీషన్ ఆఫ్ ద $5.2 billion to forex reserves, a significant decrease of $24.4 billion in the last year. So these are the important things manaki. Moving forward to the next one, in which state, environment and as well as wildlife based current affair andi, in which state is the Pobitora Wildlife Sanctuary located? A, West Bengal, B, Assam, C, Meghalaya and as well as D, Arunachal Pradesh. So Assam is the answer andi manaki. Pobitora Wildlife Sanctuary vachesi manaki Assam lo undi. It is famous for one horned rhino. సో 1 రైనో స్పీసీస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఫేమస్ అస్సాం మనకి. సో దానికి సంబంధించి ఇవాళ పేపర్లో మనకైతే కనుక వచ్చింది, అందుకని చెప్పేసి వీ ఇంటెన్షనల్లీ హ్యావ్ పుట్ అప్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. The Pobitora Wildlife Sanctuary is located in the state of Assam. Recently draw the attention as one-horned rhinos were seen grazing freely in the sanctuary right before the Kaziranga National Park and other wildlife sanctuaries in Assam were about to open for visitors. Pobitora is well known for having one of the highest densities of one-horned rhinoceros in the world, making it a key attraction for wildlife lovers. It is located in the state of Assam lo manakaithe ganaka undi. It is home to significant population of this one-horned rhinos. One-horned rhinos yokka IUCN status kuda manaku adugutarandi. IUCN status vachesi manaki vulnerable. Okay, so vulnerable is the manaki answer manaki. Yes, so these are the important things friends that you are expected to know about. So I hope you enjoyed the today's class. So stay tuned to this particular channel. So daily we will post the important current affairs for the bank, RRB and as well as SSC. ఈ మూడిటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక సింప్లిఫైడ్గా మనము ఇక్కడ డిస్కషన్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో లెట్ us focus on this. And there was a small announcement from our LTX courses. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ నచ్చినట్లయితే కనుక యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అండి. LTX క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్
కోర్సెస్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇంతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డం అయితే కనుక జరుగుతుంది. లైక్ మనం ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ తీసుకుంటే లైక్ వీల్ బీ ఆఫరింగ్ ద బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు 5,000 రూపాయలకే వస్తుంది. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 6,000, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ వచ్చేసి మీకు 5,000. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కాంబో ఆఫర్గా 7,000 రూపీస్కి మీకు లభిస్తుంది. ఆ మూడు కూడా మీకు ఇంక ఇండివిజువల్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ అలాగే ఆర్బీఐ గ్రేడ్ బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మీకు 8,000 రూపీస్కి ఇదైతే కనుక లభిస్తుంది. ఇలా కాకుండా సో కీపింగ్ ద ఆస్పిరెంట్స్ ఇన్ మైండ్ మనం ఏంటి అంటే కనుక పైన చెప్పేటువంటి అన్ని కోర్సెస్ కూడా మీకు సుప్రీం కాంబోలో మీకు అయితే కవర్ అయిపోతాయి. కేవలం 10,000 రూపాయలకే మీకు పైన అన్ని కోర్సెస్ కూడా మీకు అయితే కనుక వచ్చేస్తాయండి. ఈ కోర్స్ మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టీంతో మీరు మాట్లాడచ్చు. సో మాట్లాడి మీరు ఏంటి అంటే క్లియర్గా తెలుసుకొని మీరు ఈ యొక్క కోర్సెస్లో ఎన్రోల్ అయ్యే మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. బికాస్ ఇట్స్ నాట్ ద హార్డ్ వర్క్ అండి. నౌ ద స్మార్ట్ వర్క్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనం ఏంటి అని అంటే కనుక క్రాక్ చేసుకుని మనం ముందుకు రావాలి అని అంటే ఈ కట్ త్రోట్ కాంపిటీషన్లో we have to do the smart work. So okay, similarly you can also visit our website as well to get stock of all the list of available courses that we are providing. yes అండి, మనం ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ యొక్క తాలూకా లిస్ట్ అంతా కూడా మీకు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే కనుక చూడొచ్చు. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్సెస్ దట్ we are offering. yes friends, so these are the important things andi. So I hope you have learned something today in this particular video. If you have learned something, do like it and do comment it as well and share it to your friends as well. Let's meet again tomorrow andi. Until then, happy learning, all the best, bye bye.